నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను షీలా. బులెటిన్ల ముందుగా తెలంగాణను బీఆర్ఎస్ విధ్వంసం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 100 రోజుల్లో 5 గ్యారంటీలను అమలు చేశామని చెప్పారు. కేసీఆర్ చేసిన పాపాలు తమకు తగులుతున్నాయని చెప్పారు. కొనుగోలు కేంద్రాలు ఎప్పుడో ఓపెన్ చేశామని తెలిపారు. క్వింటాకు తడి తాలు పేరుతో 10 కిలోలు తీస్తే తోలు తీస్తారని రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తుక్కుగూడ సభాస్థలాన్ని రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఎండిపోయింది ప్రజల పంట, దాని మీద కూడా రేపు పార్లమెంట్ ఎన్నికలలో లబ్ధి పొందాలని ఇట్లాంటి నక్క చిత్తుల వేషాలు ప్రజలకు తెలియవా? ఎన్నికలు లేకపోతే నువ్వు బయటకు వస్తుంటువా చంద్రశేఖరరావు? అందుకే విద్యుత్ విషయంలో గాని, సాగునీరు విషయంలో గాని, రైతు బంధు విషయంలో గాని, రైతు బీమా విషయంలో గాని, గిట్టుబాటు ధర విషయంలో గాని వరి కోతలు మొదలై ఇంకా పూర్తి స్థాయిలో కానేలేదు. అప్పుడే 7,000 పైచీలకు కొనుగోలు కేంద్రాలను ఐకేపీ కేంద్రాలు మేము తెరిచినాం. వాళ్ళు అసలు తెరవనే లేదంటున్నారు. నీలాక క్వింటాల్కు 10 కిలోలు కమిషన్లు కొట్టే విధానం ఉండదు మా దగ్గర. ఎవరైనా చేసిందంటే తిత్తి తీస్తాం. ఎవరైనా 10 కిలోలకిన క్వింటాల్కి ఇగిన కమిషన్లు తడి పేరు మీద తాలు పేరు మీద ఎవరైనా కొట్టిందంటే నీలాక కమిషన్ల దండాలు చేయం చంద్రశేఖరరావు. రాష్ట్రాన్ని ఒక దారిలో పెట్టి సర్దిద్దే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు కూలగొట్టిన సంసారాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాము. నీ కులం, నీ కుటుంబం చేసిన దోపిడీ నుంచి రాష్ట్రాన్ని కాపాడి రైతులకు, విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు, ఆడబిడ్డలకు మేలు జరిగే విధంగా చర్యలు చేపడుతున్నాం. చరిత్రలో నిలిచిపోయేలా తుక్కుగూడ సభ నిర్వహిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా ఇండియా కూటమి మేనిఫెస్టోను రాహుల్ గాంధీ, ఖర్గే విడుదల చేస్తారని చెప్పారు. రాబోయే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది అన్నారు. కార్యకర్తలు కష్టపడి సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ను గెలిపించుకుందామన్నారు. గౌరవనీయులు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఖర్గే గారు సమక్షంలో జరిగే బహిరంగ సభని సక్సెస్ చేసే దేశంలోనే విడుదలైపోయే మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా 10 లక్షల మందితో పెద్ద బహిరంగ సభ చేయాలని చెప్పి మా పార్టీ నిర్ణయించిన సందర్భంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని చెప్పి ఒక విషయం. రెండవది, సికింద్రాబాద్ పార్లమెంటుపై మళ్ళా పాత రోజులు తీసుకొస్తూ నాగేందర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ జెండా ఎగరవేయడం, దానికి సంబంధించిన కొన్ని విషయాలు చర్చించుకున్నాం. ఇది ప్రిలిమినరీ మీటింగ్. కేసీఆర్ పొలంబాట పట్టడంతో కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలకు దిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని సిద్దిపేట కలెక్టర్కు ఆయన వినతి పత్రం ఇచ్చారు. అనంతరం మాట్లాడిన హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోవడం లేదని దుయ్యబట్టారు. ఎండిన పంటలను పరిశీలించేందుకు ప్రభుత్వ నేతలకు సమయం లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ రాజకీయాలు మానుకొని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల్ని ఆదుకోవాల్సింది పోయి 200 మంది బీఆర్ఎస్ నాయకులు మా పార్టీలో చేరిండ్రు అని మాట్లాడుతుంది. ఇలా కాంగ్రెస్ పార్టీకి రైతులంటే పట్టదు, రైతుల కష్టాలంటే ఒక జోక్ లాగా వ్యవహరిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇలా రాజకీయాల్లో లాభ నష్టాలను బేరీజు వేసుకుంటున్నారు. విపక్ష నాయకుల ఇళ్లలోకి వెళ్లి పార్టీలో చేర్చుకోవడం మీద ఉన్న శ్రద్ధ రైతుల్ని ఆదుకునే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోయింది. ఇలా పంటలు ఎండిపోతుంటే ముఖ్యమంత్రి, మంత్రి ఎక్కడన్నా ఎండిపోయిన పంటలు చూడడానికి కనీసం బయటకు వచ్చి చూసిండ్రా? ఎంతసేపు మమ్మల్ని తిట్టుడు, మా పార్టీ నాయకులను ఇళ్లలోకి పోయి కండువాలు కప్పుడు, మా మీద అక్రమంగా కేసులు పెట్టుడు, దీంట్లో బిజీ ఉన్నారు మీరు. కానీ రైతుల్ని ఆదుకునే విషయంలో గాని, చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించే విషయంలో గాని, ఎండిపోయిన పంటలను చూసి రైతులకు ధైర్యం చెప్పడానికి మీకు టైం దొరకలేదు. ఎంతసేపు మా మీద రైతాంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీపై ప్రభుత్వం ఈసీకి లేఖ రాయాలి అన్నారు. నీటిని నిల్వ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. కేసీఆర్ సీఎంగా ఉంటే 1 ఎకరం ఎండిపోయేది కాదని తెలిపారు. బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం సీఎస్ శాంతికుమార్ ని కలిసి రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందించారు. ఆ ప్రకారం వెంటనే 2 లక్షల రుణమాఫీ ప్రకటించాలి. వెంటనే ఇవ్వాలి, బ్యాంకులకు ఇచ్చి రైతాంగం మళ్ళీ అప్పు తీసుకోవడానికి కావాల్సిన అవకాశాన్ని కల్పించాలి వెంటనే. అదేవిధంగా రైతు బంధు వెంటనే అందరూ కూడా వేయాలి. 5,000 బోనస్, 500 రూపాయలు బోనస్ కూడా వెంటనే ఈ సీజన్లోనే అందించాలి. దానికి తోడు ఏదైతే రైతాంగం ప్రభుత్వాన్ని నమ్మి వరిసేను సాగు చేసుకొని నష్టపోయినో 1 లక్షల ఎకరాలు, ఆ రైతాంగానికి అందరూ కూడా ఎకరానికి 25,000 రూపాయల చొప్పున వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థిని తీసుకొచ్చి తమ మీద రుద్దే ప్రయత్నం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మల్కాజ్గిరిలో బీజేపీతోనే మనకు పోటీ అన్నారు ఆయన. 10 ఏళ్లలో తెలంగాణకు మోడీ చేసిందేమిటని ప్రశ్నించారు. కేసీఆర్ ఎన్నో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేశారని అన్నారు. ఈటెల రాజేందర్ కు దమ్ముంటే మల్కాజ్గిరికి మోడీ ఏం చేశాడో చెప్పి ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంట్ లో మన పోటీ కాంగ్రెస్ తో లేదు. ఇప్పుడే వారే అన్నారు, మీకు కూడా తెలుసు, కాంగ్రెస్ అభ్యర్థి ఇవాళ కేవలం ఒక డమ్మీ అభ్యర్థిని, మన ప్రాంతంతో సంబంధం లేని అభ్యర్థిని, కాంగ్రెస్ పార్టీకి మొన్ననే వచ్చి చేరిన అభ్యర్థిని, ఒక డమ్మీ అభ్యర్థిని తీసుకొని వచ్చి ఇవాళ మల్కాజ్గిరిలో చేవెళ్లలో రిజెక్ట్ చేస్తే ఇక్కడ తీసుకొచ్చి బలవంతంగా మల్కాజ్గిరి మీద రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ మన పోటీ భారతీయ జనతా పార్టీతోనే ఉంటది. మీకు తెలుసు, నాకు తెలుసు, పోటీ మనది ఇక్కడ నిల్చున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థితోనే ఉంటది. 10 ఏళ్లు నరేంద్ర మోడీ గారు భారతదేశానికి నాయకత్వం వహించిండు. ప్రధానమంత్రిగా 10 ఏళ్ల పాటు అప్రతిహతంగా కొనసాగే అవకాశం ఆయనకు వచ్చింది. అదే 10 ఏళ్లలో ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇలా కేసీఆర్ గారు ఏం చేసిండు మేడ్చల్లో, కేసీఆర్ గారు ఏం చేసిండు మల్కాజ్గిరి పార్లమెంట్ లో అంటే, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క గలీకి తీసుకొని పోతే అక్కడ మనం చూపెట్టే కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి కుటుంబానికి ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు సంబంధం ఉంది అంటూ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేతలు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే పరువు నష్టం దావా వేస్తానంటూ హెచ్చరించారు కేటీఆర్. వాస్తవాలు సరిచూసుకోకుండా వార్తలు ప్రచురించే మీడియా సంస్థలకు కూడా లీగల్ నోటీసులు పంపిస్తాను అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బిల్లుల చెల్లింపు సకాలంలో జరగడం లేదని ఆయన లేఖలో పేర్కొన్నారు. 2 లక్షల మంది పాడి రైతులు విజయ డైరీకి పాలు సరఫరా చేస్తున్నారని, కానీ వారికి సకాలంలో బిల్లులు అందడం లేదు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి 15 రోజులకు బిల్లులు చెల్లించే వాళ్లమన్న హరీష్ రావు, కాంగ్రెస్ ప్రభుత్వంలో 45 రోజుల పాల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం 80 కోట్ల రూపాయలు పాడి రైతులకు చెల్లించాల్సి ఉందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి పాడి రైతులకు ప్రతి 15 రోజులకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న 80 కోట్ల బిల్లులను ఒకేసారి విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హరీష్. గ్యారంటీల అమలును కాంగ్రెస్ ఎందుకు జాప్యం చేస్తుందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. హామీలు అమలు చేస్తే ప్రజలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. బీజేపీ ఆందోళన చేస్తే పంటలకు నీళ్లు వదిలారని తెలిపారు. రైతులకు నీళ్లిచ్చేందుకు గేట్లు తెరవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కు రాజకీయాలు తప్ప రైతుల గోస పట్టడం లేదు అన్నారు. రైతులకు రుణమాఫీ, నష్టపరిహారం ఇవ్వాలని కరీంనగర్ లో బండి సంజయ్ దీక్ష చేపట్టారు. మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తే తెలంగాణలోని రైతాంగం గాని, మహిళలు గాని, యువత గాని మీరు ఇచ్చిన మాట ప్రకారము 2200కు అదనంగా 500 రూపాయలు బోనస్ ఇచ్చి మీరు రైతులను ఆదుకోవాల్సిందే. ఇది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. దాన్ని ఏమన్నారు ఎన్నికల ముందు, రైతులు డిఫాల్టర్ గారు, రైతులు డిఫాల్టర్ గా చూడం, రైతులను ఆదుకుంటాం మేము, కాబట్టి 2 లక్షల రుణమాఫీ పక్కా చేస్తాం. గత ప్రభుత్వం మోసం చేసింది, మేము మోసం చేయమని చెప్పి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి స్పష్టమైన ప్రకటన ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. వచ్చి 100 రోజులు దాటే రైతుల రుణమాఫీ విషయంలో ఎందుకు స్పష్టమైన ప్రకటన చేయలేకపోతున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? బీజేపీని అడ్డుకోవడం కాంగ్రెస్ తోనే సాధ్యమని కడియం శ్రీహరి అన్నారు. బీఆర్ఎస్ ను వదలడం బాధగా ఉందని చెప్పారు. ఎర్రబెల్లి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని తెలిపారు. తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని డిమాండ్ చేశారు. పల్లా రాజేశ్వరరెడ్డి వల్లే బీఆర్ఎస్ భ్రష్టు పట్టింది అన్నారు కడియం శ్రీహరి. అంటే ఏం మాట్లాడుతున్నాం కూడా అర్థం కావాలి, ఇక్కడ మాట్లాడుతున్నాం, ఏ స్టేజ్ మీద మాట్లాడుతున్నాం కూడా అర్థం కావాలి. దయాకర్ రావు గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు మాట్లాడిన భాష నేను మాట్లాడను, కానీ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాలకుర్తి నియోజకవర్గంలో పనులు చేస్తే మీ మనమరాలి వయస్సున్న అమ్మాయి చేతిలో చావు దెబ్బతిన్నావు. సిగ్గు అనిపిస్తలేదా? ఈ అహంకార మాటలు, ఈ బల్పు మాటలే కదా ఇంత దూరం తీసుకొచ్చాను. ఇంకా తగ్గించుకోకపోతే ఎట్లా? ఎందుకు నేను ఓడిపోయానని సమీక్ష చేసుకోవాలి. వాళ్ళకి ఇంకో కోపం ఉంటుంది నాన్న గారు, నీ మేము అందరూ ఓడిపోయిన వాడు అప్పుడు గెలిచిండని వాళ్ళు ఓడిపోతే బాగుందని. ఇక పల్లా రాజేశ్వరరెడ్డి నిప్పు వచ్చిన కోతి కంటే బాణం ఎగురుతాడు, ఎందుకో నాకు అర్థం.
ధరణి దేశంలోనే అతిపెద్ద స్కామ్ అని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. ధరణిలో 2 లక్షల కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించారు. లక్షల ఎకరాల భూమి కుంభకోణానికి ధరణి కేంద్రంగా మారిందని చెప్పారు. స్కామ్ ను ఎందుకు బయటకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. వేలాది ఎకరాల భూదాన్, దేవాలయ భూములు, రికార్డులు కనిపించడం లేదు అన్నారు మహేశ్వర్ రెడ్డి. భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి కుంభకోణం అదే ధరణి కుంభకోణం. 2 లక్షల కోట్ల రూపాయల అతిపెద్ద భారీ కుంభకోణం ధరణి కుంభకోణం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి కుంభకోణం భారతదేశ చరిత్రలో కన్నీ విని ఎరిగినటువంటి ఈ కుంభకోణంగా అతి భారీ కుంభకోణంగా కొన్ని లక్షల ఎకరాల భూ కుంభకోణానికి ధరణి యొక్క బేస్గా మారింది. 2 లక్షల కోట్ల కుంభకోణానికి సంబంధించినటువంటి అంశం అట్టడుగు బడుగు బలైన వర్గాలకు ఇచ్చినటువంటి అసైన్ భూములు లాక్కొని దాదాపు 20 లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది. అంతేకాకుండా ప్రొహిబిటెడ్ లిస్ట్ లో 18 లక్షల ఎకరాల భూమి ఉంది. దాంట్లో ఎక్కువ మటుకు ప్రైవేట్ వాళ్ళ భూములు బెదిరించి వారిని భయపెట్టి ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి. ఖమ్మం ఎంపీ స్థానంలో పోటీపై కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ స్పందించారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఖమ్మం లోక్సభ సీటు ఇవ్వాలని కోరారని తెలిపారు. ఈ సీటుపై అధిష్టానానిదే తుది నిర్ణయమని, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటారని అన్నారు. ఖమ్మం టికెట్ ఇస్తే అత్యధిక మెజార్టీతో గెలుస్తారని విహెచ్ ధీమా వ్యక్తం చేశారు. సమయం ఇచ్చిన అన్ని విషయాలు మాట్లాడారు. ఇప్పుడు హైకమాండ్ చేతిలో ఉన్నది. నేను ఎందుకు అడుగుతున్నా అంటే అక్కడ గత 7-8 ఏళ్ల నుంచి నేను అక్కడనే పనిచేస్తున్నా, అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నా. రాజీవ్ గాంధీ ఎంబడి తిరిగాను. ఆయన ప్రైమ్ మినిస్టర్ గా ఆయన 2 సార్లు వచ్చాడు. ఏది ఖమ్మంలో, ఒకసారి ట్రైబల్ ఏరియాలో, ఒకసారి ఫ్లడ్ ఎఫెక్టెడ్. నా లాస్ట్ కాయిస్ ఏముందంటే, నా ఒక ఇంట్రెస్ట్ ఏముందంటే రాజీవ్ గాంధీ గారు తిరిగిన ప్లేస్ లో బడుగు బలైన గిరిజనులకు కానీ బడుగు బలైన వర్గాలకు అక్కడ పనిచేయాలని గత 7-8 ఏళ్ల తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ మీద జూన్ 2, 2014 నుంచి పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని గతంలోనే డీజీపీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన ఎవరిని కూడా వదలకూడదని ఆయన కోరారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిష్పక్షపాత విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు తెలిపారు రఘునందన్ రావు. ఖచ్చితంగా టెలిఫోన్ ట్యాపింగ్ మీద జూన్ 2, 2014 నుంచి పూర్తి స్థాయి విచారణ జరగాల్సిందే. హూ ఎవర్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ క్రైమ్ దే మస్ట్ బి ప్రాసిక్యూటెడ్ అండ్ అరెస్టెడ్ ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ అండ్ ఈక్విటీ. ఐ డోంట్ హ్యావ్ ఎనీ మాలిఫైడ్ ఇంటెన్షన్. ఫ్రీ అండ్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరగాలని నేను మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర డీజీపీ గారికి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. ఈ విశ్వసనీయ పరిపాలన అంటే ఏంటో చూపించామని సీఎం జగన్ అన్నారు. ప్రతి ఇంట్లో మంచి జరిగితేనే మీ బిడ్డకు తోడుగా ఉండండి అని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి గడపకు వివరించాలని కోరారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చామని తెలిపారు. జెండాలు జతకట్టి అబద్దాలతో తోడేళ్లు వస్తున్నాయని అన్నారు. మనం మంచి చేయకపోతే ఇంతమంది కలిసి నిలబడేవారా అని ప్రశ్నించేవారు. కుట్రలు కుతంత్రాలతో ఈరోజు రాజకీయాలు కేవలం ఈ ఒక్క జగన్ కోసం, ఒక్క జగన్ను వ్యతిరేకించడం కోసం ఎంతమంది ఏకమవుతా ఉన్నారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మీ జగనే కదా ప్రతి ఇంటికి మంచి చేయకపోయి ఉంటే, మీ జగనే కదా మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా నెరవేర్చకపోయి ఉంటే, మరి ఇంతమంది తోడేళ్ళు, ఇన్ని కుట్రలు, ఇన్ని మోసాలు, ఇన్ని జెండాలు జతకట్టి కేవలం ఒకే ఒక్కడి మీద ఇంతమంది వస్తా ఉన్న పరిస్థితికి కారణమేమిటి అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వైసీపీ గుర్తు ఏంటో ఇప్పటికీ చాలా మందికి తెలియడం లేదని, హస్తమని కొందరు, సైకిల్ గుర్తని మరికొందరు చెబుతున్నారని అన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఫ్యాన్ గుర్తును మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. అధికారంలోకి రాగానే విశాఖను రాజధాని చేస్తామన్నారు ధర్మాన. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పుట్టేంటో తెలియదు. కొద్దిమంది ఉంటారు
ఇంతమంది మన అందరూ వీరులు సైనికులు ఉన్నప్పుడు మనం ఏం లేకుండా అలాంటి ఒక్క ఓటు కూడా ఎక్కడ అలాంటి పొరపాటును కూడా పడలేకూడదు. సార్వత్రిక ఎన్నికల కోసం ఏపీ లోక్సభ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ రిలీజ్ చేసింది. తాజాగా విడుదల చేసిన లిస్టులో 5 లోక్సభ 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది ఆ పార్టీ హైకమాండ్. ఊహించినట్లుగానే ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు కడప లోక్సభ టికెట్ ఖరారైంది. కర్నూలు నుంచి రాంపుల్లయ్య యాదవ్, కాకినాడ నుంచి పల్లం రాజు, రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం బరిలోకి దిగనున్నారు. జగన్ హత్య రాజకీయాలు చేస్తున్నాడని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. వివేకాను హత్య చేసిన వారికే కడప ఎంపీ టికెట్ ఇచ్చారని అన్నారు. వివేకాను హత్య చేసిన వారికి శిక్ష పడలేదని తెలిపారు. హత్య చేసిన వారు, చేయించిన వారు తప్పించుకొని తిరుగుతున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రక్తంతో మునిగిపోయింది అన్నారు షర్మిల. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ నాశనం చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ తరఫున హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తూ ఈరోజు కడపలో ఎంపీ అభ్యర్థిగా వివేకానంద రెడ్డిని హత్య చేసిన వాళ్ళకే టికెట్ ఇవ్వడం జరిగింది. ఇదే తట్టుకోలేకపోయారు. హత్య చేసిన వాళ్ళకి ఈ రోజు వరకు శిక్ష పడలేదు. వివేకాను చంపిందెవరో ప్రజలకు తెలుసని సునీత నర్రెడ్డి అన్నారు. అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారో సమాధానం చెప్పాలి అన్నారు. అవినాష్ ను విచారిస్తే వేరే ఏమైనా బయటకు వస్తుందని భయపడుతున్నారా అని అన్నారు. షర్మిల పవర్ఫుల్ అవుతారని జైలు నుంచి వచ్చాక పక్కన పెట్టారు అన్నారు సునీత. అన్నగా నాకు ఆన్సర్ చెప్పకపోయినా పర్వాలేదు, కానీ చీఫ్ మినిస్టర్ గా మీకు దానికి రెస్పాన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, కొన్ని దేవుడికి తెలుసు, కడపలో ప్రజలందరికీ తెలుసు ఎవరు చంపారు అని చెప్పారు. ఇప్పుడు కడపలో ప్రజలంటే మీరు కూడా ఉంటారు కదా, కొన్ని మీరు కడప తప్పుడు ప్రచారాలతో రాజకీయ లబ్ది పొందే నీచమైన తీరు జగన్ డీఎన్ఏలోనే ఉంది అన్నారు చంద్రబాబు. వైసీపీ నేతలు జగన్ రెడ్డి బతుకే ఒక ఫేక్ బతుకు అంటూ ట్వీట్ చేశారు. తప్పుడు ప్రచారంతో అవాస్తవాలతో రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం, నీచమైన తీరు వారి డీఎన్ఏలోనే ఉంది అన్నారు. పెన్షన్లు పంచవద్దని టీడీపీ ఎక్కడా అభ్యంతరం చెప్పలేదు అన్న చంద్రబాబు, ఇంటింటికి పెన్షన్ ఇవ్వకూడదని ఎన్నికల సంఘం కూడా ఆదేశించలేదని తెలిపారు. పెన్షన్ల విషయంలో నేడు జరుగుతుంది అంతా పెద్ద రాజకీయ కుట్ర అని, తన రాజకీయ ప్రయోజనాల కోసం వృద్ధులు, వికలాంగులను కూడా ఇబ్బందులు పెట్టే పాలకులు మనకు అవసరం లేదు అని అన్నారు. ప్రజలారా కుట్రలను ఛేదించండి, దుర్మార్గ రాజకీయాలను ఎండగట్టండి అన్నారు. అధికారంలోకి రాగానే పెన్షన్ 4,000కు పెంచి అనవసర ఆంక్షలు తొలగించి ఇంటి వద్ద పెన్షన్ ఇస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. 4వ రోజు పిఠాపురంలో పర్యటించిన ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ ను చూసేందుకు చిన్న పెద్ద భారీగా తరలివచ్చారు. అనంతరం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చంద్రబాబుకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెట్టే దమ్ము లేదని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. పెన్షన్లు ఆపడానికి కారణం చంద్రబాబే అని ఆరోపించారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు ఆపాలి అన్నారు మేరుగు నాగార్జున. ఎందుకు పెన్షన్ పెంచలేదు, ఎందుకు పెంచలేదో నువ్వే చేశావు. ఎవరితో ఆపించావో నీకు తెలుసు, ఆపించినటువంటి వ్యక్తి ఎవరో నీకు తెలుసు. నువ్వు ప్రజల మోసం చేయటానికి మరలా కంకణ బద్దులాగా పనిచేసి మెసేజ్లు పెట్టడం, పెన్షన్ లేనిస్తానని చూడటం వచ్చినాక నువ్వు వచ్చేది ఉన్నాయా? నువ్వు చేసిన బోడిగుండు నువ్వు చేసేది ఈ రాష్ట్రంలో. నువ్వు పరిపాలన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశావు, ఇచ్చిన హామీ ఒకటి చేయలేదు, మరలా ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఇది హామీలు ఇస్తావన్నావు. ఈ రాష్ట్రంలో ఏపీలో పెన్షన్ల పంపిణీపై ఆందోళనలు, అనుమానాలు నెలకొన్న వేళ రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. రేపటి నుంచి ఈ నెల 6వ తేదీ వరకు పెన్షన్లు పంపిణీ చేస్తామని తెలిపింది. ఈ మేరకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి విధి విధానాలు రూపొందించి ఉత్తర్వులు జారీ చేసింది. సిబ్బంది కొరత ఉన్న నేపథ్యంలో 2 కేటగిరీలుగా పెన్షన్ల పంపిణీ చేపట్టాలని సర్కార్ నిర్ణయించింది. దివ్యాంగులు, వృద్ధులు, రోగులకు ఇంటి దగ్గరికే వెళ్లి పెన్షన్ ఇవ్వనున్నారు. మిగతా వారికి గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీ చేయనున్నట్లు సర్కార్ స్పష్టం చేసింది. పెన్షన్ల పంపిణీ సమయంలో సచివాలయాలు ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు పనిచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
రాబో రోజుల్లో హిందూపురంలో అద్భుతం చూడబోతున్నారని స్వామి పరిపూర్ణానంద అన్నారు. హిందూపురంలో పోటీ చేసే విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అన్నారు. బీజేపీ పెద్దలు తన అభ్యర్థిత్వంపై పునరాలోచిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమిలో భాగంగా టికెట్ దక్కకపోతే హిందూపురం ఎమ్మెల్యేగా, హిందూపురం ఎంపీగా బరిలో ఉంటారని స్పష్టం చేశారు. రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీలో ఉన్నా స్వతంత్రంగా బరిలో కొనసాగుతారని అన్నారు. అయితే ఈ పొత్తులు, ఈ కారణాంతరాల వల్ల కొంత ఒక అనిశ్చితి ఏర్పడింది. స్టిల్ ఇంకా టైం ఉంది కాబట్టి ఆలోచన చేస్తారు. వాళ్ళు బీఫామ్ ఇచ్చే వరకు టైం ఉంటుంది. నామినేషన్లు అలాగే 18 తర్వాతనే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆలోచిస్తారు. నా అభ్యర్థిత్వాన్ని వాళ్ళు సమర్థిస్తారని నేను అనుకుంటున్నాను. ఇండిపెండెంట్గా కూడా నేను వేయడానికి ప్రిపేర్ అయ్యాను. ఎందుకంటే ఒక అడుగు వేసిన తర్వాత మళ్ళీ వెనకడుగు వేయడం అనేది సీట్ ఇవ్వలేదు, టికెట్ ఇవ్వలేదు అని నేపాల్ తోటి వెనకడుగు వేయక్కర్లేదు. ప్రజలు వాళ్ళకి నిజంగా అభ్యర్థిత్వం మీద నమ్మకం కలిగింది అనుకోండి, వాళ్ళందరూ ఏపీలో పలువురు ఉన్నతాధికారులపై బదిలీ వేటు పడింది. 3 ఐఏఎస్లు, 5 ఎస్పీలు, ఐజీని బదిలీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిపై వేటు పడింది. చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అన్బురాజన్, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజును ఈసీ బదిలీ చేసింది. అలాగే కృష్ణా డీఈఓ రాజబాబు, అనంతపురం డీఈఓ గౌతమి, తిరుపతి జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీ షా పైన బదిలీ వేటు వేసింది కేంద్ర ఎన్నికల సంఘం. భూ కబ్జా కేసులో కల్వకుంట్ల కన్నారావు అలియాస్ తేజేశ్వరరావు అరెస్ట్ అయ్యారు. మన్నేగూడలో 2 ఎకరాలను కబ్జా చేసేందుకు ప్రయత్నించారు అన్న కేసులో కన్నారావును ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో కన్నారావుతో పాటు మరో 38 మందిపై కేసు నమోదయ్యాయి. ఇప్పటికే 10 మందిని అరెస్టు చేయగా మరో 28 మంది పరారీలో ఉన్నారు. కన్నారావు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు రిజెక్ట్ చేసింది. కన్నారావుకు రిమాండ్ విధించడంతో చల్లపల్లి జైలుకు తరలించారు. అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. అక్కడ ఈ సెక్షన్స్కు యాంటిసిపేట్ లభించడంగా ఈరోజు మార్నింగ్ రాజుగారికి రాజేంద్ర రెడ్డి గారికి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళ కేసు వాళ్ళకి సరెండర్ కావడం జరిగింది. ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. ఈ కేసు కూడా సుప్రీంకోర్టులో అతి త్వరలో కొట్టుకుపోతుంది. దయచేసి తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో 2 అడిషనల్ ఎస్పీలకు రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. ఫోన్ ట్యాపింగ్ లో కీలక పాత్ర పోషించిన భుజంగరావు, తిరుపతన్నలకు ఈ నెల 6 వరకు రిమాండ్ విధించింది కోర్టు. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో 11 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా పోర్చల్లి అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ లో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ కాంగ్రెస్ తో పాటు విపక్షాలపై నిప్పులు చెరిగారు. ఈ ఎన్నికల్లో దేశ రాజకీయాలు 2 వర్గాలుగా విడిపోయినట్లు కనిపిస్తోందని మోడీ అన్నారు. ఒకవైపు నేషన్ ఫస్ట్ అనే బీజేపీ, మరోవైపు దేశాన్ని దోచుకోవడానికి అవకాశాల కోసం చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉందని హాట్ కామెంట్స్ చేశారు. ఒకవైపు దేశం మొత్తం తన పరివార్ అని నమ్మే మోడీ అని, మరోవైపు దేశం కంటే తమ కుటుంబమే ముఖ్యమని నమ్మే కాంగ్రెస్ ఉందని ప్రధాని అన్నారు. 10 ఏళ్లలో మనం ఏం చేశామో అది కేవలం ట్రైలర్ మాత్రమే, ఇంకా చేయాల్సింది చాలా ఉంది అన్నారు మోడీ. आज एक तरफ राष्ट्र प्रथम का संकल्प लेकर चलने वाली भाजपा है, तो दूसरी तरफ देश को लूटने के मौके तलाशने वाली कांग्रेस पार्टी है. आज एक और ఆప్ నేత ఢిల్లీ మంత్రి అతిషి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరాలని తనపై కొందరు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. తన రాజకీయ జీవితానికి భవిష్యత్ ఉండాలంటే బీజేపీలో చేరాలని, లేదంటే ఈడీ అరెస్టుకు సిద్దం అవ్వాలని బెదిరిస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు అతిషి. అంతేకాదు 2 నెలల్లో తనతో పాటు 4 ఆప్ నేతల్ని అరెస్టు చేసేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోందని అతిషి ఆరోపించారు. सभी मीडिया के साथियों से देश भर के लोगों को ये बताना चाहती हूं कि भारतीय जनता पार्टी ने मेरे बहुत व्यक्तिगत करीबी व्यक्ति के माध्यम से ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సంజయ్ సింగ్ వద్ద ఒక్క పైసా కూడా లభించినప్పుడు 6 నెలలుగా ఆయన్ను జైల్లో ఎందుకు ఉంచారని ఈడీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న సంజయ్ సింగ్ ను వెంటనే విడుదల చేయాలని ధర్మాసనం ఆదేశించింది.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం 6 రాష్ట్రాలకు స్పెషల్ అబ్జర్వర్లను నియమించింది. ఇందులో భాగంగా ఏపీ స్పెషల్ అబ్జర్వర్ గా రామ్మోహన్ మిశ్రా, దీపక్ మిశ్రాలను నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఏపీలో ఎన్నికల ఖర్చులపై నిఘా కోసం అబ్జర్వర్ గా నీనా బేగంను నియమించింది ఈసీ. ఎన్నికల్లో ధన ప్రవాహం, ఫేక్ వార్తల కట్టడితో పాటు అల్లర్లు, ఘర్షణలపై ఫోకస్ చేయనున్నారు స్పెషల్ అబ్జర్వర్స్. సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. డ్రాగన్ తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు కొత్తగా పేర్లు పెట్టి చైనా మరోసారి వివాదానికి తెరలేపింది. పేర్లు పెట్టినంత మాత్రాన వాస్తవాలు మారబోవని జైశంకర్ స్పష్టం చేశారు. నేనొచ్చి మీ ఇంటి పేరు మారిస్తే ఆ ఇల్లు నాదవుతుందా అంటూ ప్రశ్నించారు. అరుణాచల్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమే అన్నారు. ఎల్ఓసీ వెంబడి భారత సైన్యం నిరంతరం పహారా కాస్తుందని చెప్పారు. డ్రాగన్ కంట్రీ ఇటువంటి కవ్వింపు చర్యలు మానుకోవాలని గట్టి వార్నింగ్ ఇచ్చారు. अरुणाचल प्रदेश भारत का स्टेट है। ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో పతంజలి ఎండీ బాలకృష్ణ, యోగా గురు బాబా రామ్దేవ్ పై సుప్రీంకోర్టులో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఇవాళ వీరిద్దరూ సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. తమ ఆదేశాలను పాటించనందుకు కోర్టు వారిపై అసహనం వ్యక్తం చేసింది. గత మార్చిలో బాబా రామ్దేవ్ సారీ చెప్పినా స్వీకరించడం లేదని కోర్టు స్పష్టం చేసింది. దీంతో బాబా రామ్దేవ్ కోర్టుకు తాజాగా క్షమాపణలు చెప్పారు. అయితే అఫిడవిట్లో వివరాలపై మాత్రం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నెల 10న మరోసారి వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. అలోపతి వైద్య విధానాలపై పతంజలి ఆయుర్వేద సంస్థ తప్పుడు ప్రచారం చేస్తోంది అంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో గతంలో పిటిషన్ వేసింది. 2023 నవంబర్లోనే కోర్టు పతంజలి నిర్వాహకులను మందలించింది. పైలట్లు, సిబ్బంది కొరత సహా ఇతర కారణాల వల్ల విమానాలు తగ్గిస్తున్నామని ప్రకటించిన విస్తారా ఎయిర్లైన్స్ సంస్థను కేంద్ర పౌర విమానయాన శాఖ వివరణ కోరింది. పలు విమానాలు ఆలస్యం, సర్వీసులు రద్దవుతూ ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ప్రయాణికులు సోషల్ మీడియాలో కంప్లైంట్స్ రైజ్ చేశారు. దీంతో ప్యాసింజర్ల ఫిర్యాదులపై రెస్పాండ్ అయిన కేంద్ర పౌర విమానయాన శాఖ ఆ సంస్థను వివరణ కోరింది. మరోవైపు ఇవాళ 38 విమానాలు రద్దు చేస్తున్నట్లు విస్తారా ఎయిర్లైన్స్ ప్రకటించింది. ముంబై నుంచి వెళ్లాల్సిన 15 విమానాలు, ఢిల్లీ నుంచి వెళ్లాల్సిన 12 విమానాలు, బెంగళూరు నుంచి వెళ్లాల్సిన 11 విమానాలు రద్దు చేస్తున్నట్లు విస్తారా ప్రకటించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోర్టులో 1460 కోట్ల రూపాయల బాండ్ సమర్పించారు. తద్వారా తనకు విధించిన $454 మిలియన్ జరిమానా విషయంలో తదుపరి చర్యలు తీసుకోకుండా కోర్టు ఆదేశాల మేరకు నడుచుకున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల లాభాలకు బ్రేక్ పడింది. 3 రోజుల పాటు వరుసగా లాభపడిన సూచీలు మంగళవారం ట్రేడింగ్ లో నష్టాలు చవిచూశాయి. సెన్సెక్స్ 74,743 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమై తర్వాత నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 73,743 నుంచి 74,099 మధ్య కదలాడింది. ఇవి ప్రైమ్ టైమ్ న్యూస్ విశేషాలు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.